నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో డ్యూటీ చేస్తా త్రూపజల్లా. నాకు జాబ్ తెచ్చిన ఏడి సాయినాథ్ పేరు ఉంది. ఆప్షన్ చేసిన జాబ్ తెచ్చిన నాకు పోతే మళ్ళీ కాలు మొక్కితే ఏమి చెప్తున్నా 50,000 చెప్తున్నా నాకు. ఇప్పుడు 10 సంవత్సరం అయింది నాకు జాబ్లో ఏం లేవు, వేరే పని రాదు నాకు. నా ఏజ్లో జాబ్ దొరుకుతా నాకు వేరే జాబు. చిన్న చిన్న పిల్లలు నాకు జాబ్లో ఏం లేవు నాకు. తిడుతున్నా నేను. మొన్న వచ్చిన సార్కు ఇచ్చిన లీటర్ లోపల ఏం జాబ్ రాలే. ఇంకా లోపల ఎవడో ఇచ్చారా మరి, దరఖాస్తు ఇచ్చారా మీరు? ముందుగాల ఇచ్చిన సార్ మీరు మళ్ళీ ఇచ్చినప్పుడు పోయినసారి ఎన్ని రోజులు అవుతుంది దరఖాస్తు ఇచ్చి లోపల? ఇది ఇది 10 రోజు అయింది ఇచ్చి. వారంలోపే మెసేజ్ ద్వారా సమాధానం వస్తుందని చెప్తున్నారు కదా. ఏం రాలే. ఫోన్ నెంబర్ ఇచ్చినా అన్ని ఇచ్చినా ఏం రాలే. మెసేజ్ రాలే, ఫోన్ రాలే. మరి ఇప్పుడు వెళ్తే ఏమని చెప్పారు మీకు? అవి వెళ్తున్నావు ఇప్పుడు, తీసుకునే వెళ్తున్నావు ఇప్పుడు. ఏమైతే చూడాలి, అలా ఇవ్వాలి లోపల. చిన్న చిన్న పిల్లలు నాకు జాబ్లో ఏం లేవు, వేరే పని రాదు. టెంపరీలా చేసిన 91లో నేను 400 జీతము పని చేసిన. ఆప్షన్ అయితే తీసిన ఏడీ నాకు తప్పు ఏం లేవు. మళ్ళీ పోయిన ఏడీ దగ్గర కాలు మొక్కినతో 50,000 కళ్ళు పెడతా చెప్తున్నా నాకు. ఇలా కళ్ళులో ఏం లేవు. నాకు వేరే పని రాదు. కరెంట్ పని వస్తా, పోలీస్ కాలే పని చేయాలి, ఇదే వస్తుంది నాకు సీఎం నాకు హెల్ప్ చేయాలి, నా పిల్లలకు హెల్ప్ చేయాలి. ఏ సమస్య మీద వచ్చారు? అంటే సమస్య జీవనోపాధి ఫిజికల్ హ్యాండిక్యాప్కి. ఇంకొకటి పెన్షన్లు 4,000 వస్తున్నాయి, కాకపోతే ఇప్పటివరకు కూడా పెన్షన్స్ రాలేదు ఈ మంత్లో. ఇక కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, సరే ఒకసారి వచ్చిపోవాలని. మాకు డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు. 2016 నుండి వెయిట్ చేస్తున్నాం, అది కూడా లేదు. వచ్చిన పెన్షన్ రెంట్కి సరిపోతుంది. ఇంక జీవనోపాధి ఏం లేదు, మాకు జాబులు రావు. ఏదైనా జీవనోపాధి చేసుకుంటాము అని అదే కలిసిపోదామని వచ్చింది. వికలాంగులకు ఏక ఉద్యోగం రాదు, జీవనోపాధి అన్న మాకు చూపిస్తే మంచిగా ఏదో లోన్ జీవనోపాధి అంటే ఎలాంటిది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మేము ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, చిన్న కూరగాయల షాపు లేకపోతే కిరాణా షాపు, టీ స్టాల్లో ఏదో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయనకు పంచర్ చేయడానికి వస్తుంది, ఆయన ఒక షాప్ పెట్టుకుంటాడు. ఈయన కళ్ళు కనబడి ఏదో మన వికలాంగుల కొద్దిగా చేతనిస్తే బాగుంటుంది. ఎన్నో స్కీములు పెడుతున్నారు, కానీ వికలాంగులు పెడితే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్. అంటే ఏ సమస్య మీద వచ్చారు మీరు? నేను పుట్టి పెరిగింది ఇక్కడనే, అంత మాది మోతుకూరు. మా అత్తగారు నాకు ఏమీ లేదు, జాగా లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. నేను రెంట్కుంటున్నా, బాసనలో పని చేసుకుంటా. నాకు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిన డబుల్ బెడ్రూమ్ గురించి రాలేదు. ఇప్పుడు కూడా పెట్టమంటున్నారు, బాధ అనిపించేస్తుంది. ఇది ఇప్పుడు కూడా ఇస్తారా, ఇయ్యరా? చాలా బాధ అవుతుంది. వీళ్ళు తప్పకుండా ఇస్తానని చెప్పారు కదా రేవంత్ రెడ్డి. ఇవాళ మా సొంటోళ్ళకి ఇవాళ చూసి ఉన్నోళ్ళకి కాదు, లేని వాళ్ళకి ఇవ్వాలి. ఎంత మీరు ఉండేది రెంట్ ఎంత? 7,000. ఎంత ఆదాయం వస్తుంది నెలకి ఇంచుమించు? నాకు 5,000 వస్తాయి. పొద్దున్న 5 గంటలకు వెళ్తే 12 గంటలకు వస్తాను. నాకు కాళ్ళు బాగా మెల్లిగా చేసుకుంటూ వస్తాను. మా అబ్బాయి ఆటో నడిపిస్తాడు, ఆ అబ్బాయికి కూడా ఇప్పుడు నడుస్తలేదు. బస్సులు ఉచితం వల్ల నడవట్లేదా లేదంటే? ఇక గిరాకీలు అయితే అవుతుండే, ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కాదు. అదే బాధ. నాకు ఇల్లు కావాలంతే. పెన్షన్ ఏం రావట్లేదా? ఏది లేదు. ఎందుకు రావట్లేదు పెన్షన్? పింఛన్ నాకు పెట్టుకుంటే 2-3 సార్లు పెట్టుకుంటే రాలేదు. డబుల్ బెడ్రూమ్ గురించి కూడా పెట్టుకున్నా, రాలేదు. మరి ఇప్పుడు కూడా పెట్టుకున్నా. ఈ అయ్యగారు అన్ని ఇస్తాడో లేదో తెలియదు. ఇక మా సొంటోళ్ళకి చూడాల. అది లోపల ఏం చెప్పారు మరి సమాధానం? వస్తుంది అని అన్నాడు. ఎవరు తీసుకున్నారు అక్కడ అంటే సమాధానం ఎలా చెప్పారు? వస్తుందమ్మా అని ఫోన్ నెంబర్ అన్ని రాసిండు, ఆయన రాసిండు, మెసేజ్ వస్తుంది అని చెప్పిండు ఫోన్కు. నమ్మకం ఉందా మరి వస్తుంది? ఇయ్యాల మా సొంటోళ్ళకి ఇయ్యాల, ఉన్న వాళ్ళకి కాదు కదా ఇచ్చేది. మా ఆయనే మొత్తం బెడ్ మీద ఉంది, ప్యారలైజ్ అయింది. పింఛన్ కోసం ఎక్కడెక్కడ పోయి వచ్చిన, गांधी गुड़ा पोई వచ్చినా आड़ सर्टिफिकेट थे अंटे आड़ गुड़ा 3,000 दे के सर्टिफिकेट भी कराए, वो भी नहीं हुआ। मंडल ऑफिस में भी गए, 8 महीना तक उधर मंडल ऑफिस में पेपर बना के फॉर्म भर के दिए, वो भी अभी नहीं आया। इसलिए पेंशन के लिए बोलने को आए इधर। हाँ नहीं नहीं घर नहीं है हमको, किराए से। हाँ हाँ अभी तक नहीं आया। 60 में एक कम मेरा है, मेरा आदमी मेरे से 5 साल बड़ा है, अभी उसका भी नहीं आया, मेरा भी नहीं आया। ऐसा हो तो कैसा आना ना पेंशन तो। हाँ फिर कहीं को नहीं आ रहा देना ना, फिर इतना घुमाते घुमाते घुमा घुमा के पैर घस जा रहे, चप्पल घस जा रहा, इतना घुमा रहे। సార్ నాకు నాకు 3 పేరాలు, నాకు చక్రం, నాకు బండి లేదు. నాకు బండి ఉన్నది, ఈ బండి ఉన్నది, నాకు రిక్షా ఉన్నది, ఈ రిక్షా ఉన్నది. నాకు 82 మోడల్, ఇది 82 సంవత్సరాలది. నాకు ఎన్టీ రామారావు పీరియడ్లో ఇచ్చింది. నాకే ఇది ఈ బండి ఉన్నది. నాకు ఈ బండి మీద నాకు రావాలి పోవాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు రావాలంటే కూడా చాలా కష్టం అవుతుంది.
రావాలి పోవాలంటే కూడా సార్ దగ్గర చెప్పుకోనికి వచ్చాను 3 చక్రాల బండి కావాలని. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నాకు 3 ఆ 3 ఆడపిల్లలు డిగ్రీ ఫైనల్ ఇయర్. పెద్ద అమ్మాయిది అయిపోయింది. నాకు 3 ఆడపిల్లలే. పెద్ద అమ్మాయిది డిగ్రీ అయిపోయింది. ఉద్యోగం కావాలని కూడా సార్కు చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ ఇచ్చేసాను నేను. నాకు పెన్షన్ వస్తుంది. నాకు 4,000 వస్తుంది నాకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నాకు 6,000 చేస్తున్నారు. చేస్తే చాలా సంతోషము. సొంతం ఇల్లు ఉన్నది నాకు. మీకు 4 రోజుల తర్వాత ఈ నెంబర్ మీద మీకు ఫోన్ చేస్తామని అన్నారు వాళ్ళు. అదే నాకు సంతోషం అయిపోయింది. ఫోన్ చేస్తారు అంటే కూడా తీసుకున్నారు. వాళ్ళ ర్యాంక్ రెస్పాన్సిబుల్ ఫోన్గానే తీసుకుని మీకు ఏం కావాలని అడిగారు. సార్కి ఈ ప్రాబ్లం ఉన్నది అంటే తీసుకుని మొత్తం చదువుకున్నాడు. ఈ ఫోన్ నెంబర్ మీద ఫోన్ చేస్తాము అని అన్నాడు. నేను మంచిది సరే సార్ అన్నాడు. అదే సంతోషం సార్ నాకు. నేను హైదరాబాద్లో 18 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేసుకుంటున్నా. డ్రైవింగ్ చేసుకొని కళ్ళు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఏరే ప్రభుత్వం వచ్చింది, ఏరే డిస్టిక్, ఏరే మన ఆంధ్రప్రదేశ్లో కనీసం డ్రైవర్ల గురించి ఆలోచించి తీసుకున్నారు. డ్రైవర్లకి అమౌంట్ వేశారు. మేము ఎట్నే చేస్తున్నాం, ఏడే ఉంటున్నాం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఆదుకోలే. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చిండు. మాకు ఇంకోటి ఏం చదువుతున్నా అంటే నాకు ఫ్రీ బంధువులు వద్దు, దళిత బంధువులు వద్దు, రైతు బంధువులు వద్దు, ఏ అవసరాలే. హెల్త్ ఇవ్వండి, హెల్త్, ఎడ్యుకేషను. ఫీజులు కట్టాలంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. మాలాంటి హైదరాబాద్ 20 సంవత్సరాల మంచి ఉంటే ఇల్లు రాదు మాకు. మేము అప్లై చేసి మాకు అలర్ట్ అయినట్టు కూడా సీరియల్ నెంబర్ కూడా వచ్చింది. ఆ ఇల్లు ఎవరు కమ్ముకున్నారు? డబుల్ బెడ్రూమ్లు కట్టి ఆడికాడికి నెర్రల బాసిపోతున్నాయి. ఎవడు కట్టమన్నాడు? 30 గజాలు 40 గజాలు ఏంటి జమీ ప్లేస్ ఇవ్వండి. ఎవడు అడిగిండి ఇవన్నీ? గవర్నమెంట్లో మీరు అంటే ఎక్కడికి వెళ్ళలేదా మీ సమస్యలు చెప్పుకోవడానికి? ఎవడి కాడికి వెళ్ళాలా? ఈడకి 10 సార్లు వచ్చారు ఆ పోలీసులు. ఆ నుంచి ఆడికే పంపించారు మమ్మల్ని. నేను చిన్న పిల్ల, నా పిల్ల సర్టిఫికేట్ కూడా ఉంది, సాధారణ సర్టిఫికేట్. వచ్చి ఈడకి వచ్చి 10 సార్లు అంటే వచ్చినా నేను. లోనకు పంపిరమ్మా, లోనకు పంపిరని బయటికి పంపించారు మమ్మల్ని. మా ఎమ్మెల్యే ఇంతకుముందు బొల్లమల్ల యాదవ్, ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి కోదాడ. కలిసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను కలవలే. ఎప్పుడు బొల్లమల్లైన కూడా కలవడానికి నేను ప్రయత్నించలే అసలు. వాళ్ళ దానికి ఎందుకు? ఈడకి వస్తేనే చిన్న పాపం తీసుకొని వస్తేనే మీ ఎమ్మెల్యే కాడిపో అయిపోతే పనులని చెబుతున్నారు. నేను పోలే ఆయన కాడికి. అరే ఒక్కసారి ఎమ్మెల్యే అయినాక మళ్ళాంటి వాడు కళ్ళ గారాడు. ఊడికైనా ఊడికి గనరాడు. లోపల ఎలా స్పందించారు మరి మీరు చెప్పింది? లోపల మేము ఇచ్చిన ఏతున్నాయో దరఖాస్తులు తీసుకున్నారు. మేము ఈ సంబంధించిన డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. తెలియదు, ఇంకా చూద్దాం. టైం ఇవ్వాలిగా కొత్త గవర్నమెంట్. కొత్త గవర్నమెంట్ అంటే ఇప్పుడు మెసేజ్ అయితే వస్తుందని చెప్పారు, ఫార్వర్డ్ చేస్తామన్నారు. ఇంకొక సమస్య చెబుతా నేను. ఏసీ గార్డ్ మహావీర మాసప్ ట్యాంక్లో మహావీర హాస్పిటల్ అనేది ఉన్నది. అది పెద్ద బోకస్ కంపెనీ, పెద్ద బోకస్ కంపెనీ. బ్లాక్ వెయిట్ చేయడానికి, అది బ్లాక్ మనీ వెయిట్ చేయడానికి 50 లక్షలు పెట్టి ఏదైనా చిన్న రూమ్ కడితే దానికి ₹1,00,00,000 అని ఏం చెబుతారు వాళ్ళు. అది అలాంటి మహావీర హాస్పిటల్కి గవర్నమెంట్కి ఇంత ముందు కిరాయి కట్టేది. కిరాయి లేకుండా ఫీ హోల్డ్ చేసి అది వద్దు. గవర్నమెంట్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎక్కడ వాళ్ళకి పని ఇవ్వాలా? నాకు ఎందుకు టర్మినేట్ చేసిన? ఏ తప్పు చేసినా? నేను ఏసీ టెక్నీషియన్ అసిస్టెంట్ చేసిన. అల్లా డ్రైవింగ్ చేసుకుంటా మేము క్యాబ్ తీసుకొని నడిపించుకున్నాక లాస్ అయిపోతే నేను అల్లా డ్యూటీ చేసిన. టర్మినేట్ చేస్తాడు. ఏ తప్పు ఉందని టర్మినేట్ చేసిండు? మహేందర్ రాంకా, చైర్మన్ పేరు మహేందర్ రాంకా. ఆడి మీద యాక్షన్ తీసుకోండి మీరు. ఇంకొకడు మెడికల్ డైరెక్టర్ అని సాయి కిషన్ వచ్చిండు, ఆడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలా కంపల్సరీ. దీని గురించి అని చెప్తారు మీరు బోగస్ అనేది. 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. ఈడ ఒక 50 లక్షలు పెట్టి 2 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపించి బ్లాక్ వెయిట్ చేసుకుంటారు వాళ్ళు. ఒక్క రోజులో 24 గంటలలో ఓటీ కేసులు చేసేది కట్టలేస్తారండి. ఇంతకు ముందున్న చైర్మన్ కడితే నైట్కి నైట్ కట్ చేసి గోడ కట్ చేసి బండ పెట్టి, ఆ బండ పెట్టి ఓపెనింగ్ చేసిన వాడు ఏం చేసిండు? 60 లక్షలు ఇచ్చిండు. 60 లక్షలు. ఇంకోటి దివాళీ బోనస్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అతడు. నెక్స్ట్ ఇయర్ జీతాలు కూడా కరెక్ట్ టయానికి అయ్యారు. కరెక్ట్గా వేయాలంటే 1 నెలకి తర్వాత అయినా వేస్తారా, లేదా 2 నెలలు 3 నెలలు ఉంచుకుంటారా? వేయరు. 2 నెలలు 3 నెలలు ఉంటే మారబడేవాడుగా వాడు. వడ్డీలు అంత లేదన్నా 70 లక్షలు వేయాలి సంవత్సరం. నెలకి 70 లక్షలు. ఒక నెల 2 నెలలు సంవత్సరం ఆపుకుంటే వడ్డీ వస్తుంది. ఆ వడ్డీయే మళ్ళీ మాకేస్తుంది. మరి మీరు కాకుండా ఇంకా లోపల ఉన్న డాక్టర్లు కానీ లేదంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎందుకు ఎవరు నోరు మెదపట్లేదు అసలు? అలా యూనియన్ ఉంది, బీఆర్ఎస్ యూనియన్ ఉంది. ఆ దొంగలు చెప్పిన ఎవడు పట్టించుకోవట్లే. ఇంకెవడు చెప్పాలా? ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇద్దామంటే ఎవడు గతి లేడు. ఇంకెవడు చెప్పాలి? నేను ఆల్రెడీ కంప్లీటే చేసిన, వాళ్ళు ఎవడు పట్టించుకోవట్లే.
అంటే మీరు కంప్లైంట్ అంటే డైరెక్ట్ పిఎస్కి వెళ్ళి చేశారా లేదంటే ఎలా చేశారా? ఈఎస్కి వేసిన అన్న డబ్బు ఉన్నోడు ఏదో ఒక ఫోన్ చేస్తారు చూస్తాం ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మీరు బీఆర్ఎస్ అంటున్నారు. నేను ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా చెబుతున్నా, మా మాసప్ ట్యాంక్ మహవీర్ హాస్పిటల్ని ఫ్రీ హోల్డ్ చేయొద్దు, తీసి పడేయాలి అది.